గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో నగరవాసులను కట్టిపడేసింది. అద్భుత ప్రదర్శనను వీక్షించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆకాశంలో డ్రోన్ల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో మాత్రమే చూసిన డ్రోన్ షోను ఇప్పుడు నేరుగా చూడటం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెబుతున్నారు యువత. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ అనేది అయితే జరుగుతోంది. ఇప్పటికే అనేక మంది సందర్శకులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఈ డ్రోన్ ఫెస్టివల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులతో కూడా మాట్లాడదాము. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అని కూడా తెలుసుకుందాము. హాయ్, ఎలా అనిపిస్తోంది? నచ్చింది. లైక్ నీకు డ్రోన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు అంటే ఫాలో అవుతూ ఉంటావా వీటికి సంబంధించి? అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ అంతగా ఫాలో అవ్వను. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది? లైక్ అక్కడ పైలట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనకి డ్రోన్ రేస్ చేస్తున్నారు కదా. సో మధ్యలో ఆ సర్కిల్స్ లో నుంచి ఆ డ్రోన్స్ అన్ని కూడా జంప్ చేసుకుంటూ వెళ్ళడం, పైకి వెళ్ళి ఆ మూమెంట్స్ అవన్నీ చేయడం ఎలా అనిపిస్తుంది? నచ్చింది. సో నీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ గుడ్ అబౌట్ దిస్. ఇదివరకు ఎప్పుడైనా డ్రోన్ షో ఏదైనా చూసారా మీరు? లేదు, ఆన్లైన్ లో చూసా. డైరెక్ట్ గా చూడటం ఇదే మొదటిసారి? ఫస్ట్ టైం. యా. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చారా? మేమిద్దరం అక్కడ మా పేరెంట్స్. ఓకే, సో పేరెంట్స్ తోటి కలిసి మీరు ఇక్కడికి వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ కరెంట్లీ స్టిల్ వెయిటింగ్ బట్ ఐ థింక్ ఇట్స్ ఎక్సైటింగ్. ఓకే సార్, మీకు ఎలా అనిపిస్తుంది ఈ డ్రోన్ షో అండ్ ఆల్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? First of all, I don't know Telugu. I'm really sorry. It's okay, you can speak in English. Oh, I've expected something else, but it's turning out to be something else. We are waiting for the actual show to begin. Okay, థ్యాంక్ యూ. సో చూడొచ్చు, అంటే మనకి ఈ రోజు సెమీఫైనల్స్ ఉంటాయి, అదేవిధంగా రేపు ఫైనల్స్ ఉంటాయి. సో ఈ రోజు మనకి రేస్ అనేది జరుగుతోంది. అంటే ఇక్కడ మనకి పైలట్స్ ఉండి వీళ్ళందరూ కూడా FPV గాగుల్స్ అనేవి పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఆపరేట్ చేస్తున్నారు. సో మనకి గచ్చిబౌలి స్టేడియంలో గ్రౌండ్లో ఒకసారి చూసినట్లయితే కూడా మొత్తంగా లైట్స్ తోటి సెటప్ అనేది చేయడం జరిగింది. సర్కిల్స్ లాగా కూడా డిజైన్ చేశారు. సర్కిల్స్ మధ్యలో కూడా మనం చూసినట్లయితే కూడా మనకి ఆ మధ్యలో నుంచి డ్రోన్స్ అనేవి కూడా ఫ్లై అవ్వుకుంటూ వెళ్తున్నాయి. పైకి వెళ్ళిన తర్వాత వాటితోటి రకరకాల విన్యాసాలను అయితే పైలట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ అయితే జరుగుతోంది. సో ఇందులో మొత్తంగా 8 టీమ్స్ అనేవి అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో రేపు 250 300 డ్రోన్స్ తోటి ఎయిర్ షో నిర్వహించబోతున్నట్లుగా కూడా ఆర్గనైజర్స్ అయితే తెలపడం జరిగింది. సో ఈ రోజు రేపు మొత్తంగా ఈ పోటీలో గెలుపొందిన వారికి దాదాపు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుందని కూడా నిర్వాహకులు అయితే తెలిపారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా హైదరాబాదీలకి ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మునుపెన్నడూ చూడని విధంగా డ్రోన్స్ తోటి ఈ విధమైనటువంటి షో చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నటువంటి టికెట్స్ అన్నీ కూడా అయిపోవడం జరిగిందని, ఇంకా సందర్శకుల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ని బట్టి మరిన్ని టికెట్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా మిరుమిట్లు గొలిపేటువంటి లైట్ల వెలుగులో డ్రోన్స్ చేస్తున్నటువంటి విన్యాసాలు అయితే ప్రతి ఒక్కరిని కట్టిపడిస్తున్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్ వంశీతో అంచుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.